కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. జోహార్ పెద్ద సుదర్శన్ రెడ్డి, జోహార్ పెద్దన్నకు, జోహార్ పెద్దన్నకు. గౌరవనీయులైన నరసంపేట అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి స్వప్న గారు, వారి పిల్లలకు, వారి సోదరులకు, వారి తల్లిగారికి, పెద్దలు హరీష్ రావు గారు, పెద్దలు మధుసూనాచారి గారు, బండా ప్రకాష్ గారు, దయాకర్ రావు గారు, గౌరవ జిల్లా శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు ధర్మారెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, ఆరూరి రమేష్ గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ రాజయ్య గారు, అట్లాగే వేదికపైనున్న మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వినోదన్న గారు, ఇంకా గౌరవనీయులైన పెద్దలందరికీ, మా ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి, పెద్దలందరికీ, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు, నరేందర్ గారు, ఇంకా అందరికీ పేరు పేరున అందరికీ, మాజీ శాసనసభ్యులు సతీష్ అన్నకు, అందరికంటే ముఖ్యంగా తండోపతండాలుగా తరలి వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మ శాంతించాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా హైదరాబాద్లో ఎంతో ఆశ్చర్యంతో నన్ను అడిగిండు, అన్నా ఆయనేమి మాజీ ముఖ్యమంత్రి కాదు, మాజీ మంత్రి కూడా కాదు, మరి 10 సార్లు పనిచేసిన శాసనసభ్యుడు కాదు, ఎందుకన్నా అంతమంది తరలివచ్చిండ్రు నర్సంపేటలో, 12 గంటల పాటు ఎందుకు అంత పెద్ద యాత్ర జరిగింది, జనయాత్ర జరిగింది అంటే వారికి నేను ఒక్కటే చెప్పిన, పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద పెద్ద పదవులు అలంకరించకపోవచ్చు కానీ వరంగల్ జిల్లాలో ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు, ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన నాయకుడు. అందుకే ఓరుగల్లు మొత్తం కదిలొచ్చిందన్న, ఓరుగల్లు మొత్తం కదిలొచ్చి పెద్దన్నను చివరిసారి చూసుకుంటామని చెప్పి బాధతోని కదిలి వచ్చిండ్రు అని వారికి వివరించి చెప్పిన. ఉద్యమంలో ఉండే పవర్ అది. ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడికి ఉద్యమ బిడ్డకు ఉద్యమ గడ్డ ఇచ్చిన గౌరవం అది అని వారికి నేను చెప్పిన. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, నిజంగా సరిగ్గా జూలై 23 హైదరాబాద్లో బయలుదేరి నేను, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, మాలోత్ కవిత గారు ఒకటే కారులో బయలుదేరి ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వర్ధనపేటలో ఒక ప్రోగ్రామ్ ఏదో ఆర్గనైజ్ చేస్తే కలిసి మాట్లాడుకుంటూ వచ్చినాం. ఆ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాకు చెప్పిన మాట, ఎందుకంటే సరిగ్గా దానికంటే ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టిండు తెలంగాణ భవన్లో హైదరాబాద్లో. దేని గురించి పెట్టిండు? దేవాదుల పంపులు ఆన్ చేయాలి, మా రైతులకు నీళ్లు ఇవ్వాలి, మా గోదావరి నీళ్లు మాకు రావాలి అని జూలై 22 నాడే గర్జించిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. 23 నాడు బయలుదేరి ఇక్కడికి వస్తా ఉన్నాం. ఆ రోజు కూడా ఆయన చెప్పిన మాట ఒకటే, అన్నా కార్యాచరణ రూపొందించాలి, దేవాదుల పంపులు ఆన్ చేస్తలేరు, ఒక నియోజకవర్గమో ఒక నాయకుడో మాట్లాడితే కాదు, అందరం వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తం కలిసి కొట్లాడాలన్నా, కలిసి అవసరమైతే పాదయాత్ర అంటారా లేకపోతే ఇంకేదైనా యాత్ర పెడతారా మాట్లాడండి, కేసీఆర్ గారితో మాట్లాడి ప్రోగ్రాం ఇవ్వండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మొదలుపెట్టిండు. కొద్ది దూరం రాగానే ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమం గురించి మాట్లాడిండు. అన్న, విద్యార్థులు ఢిల్లీలో కదం దొక్కుతుంటే మనం హైదరాబాద్లో ఏదో ఒకటి చేయాలన్నా, ఆ పిల్లలకు సంఘీభావం చెప్పాలంటే అప్పటికప్పుడు అర్ధగంట లోపల ఓ దిక్కు పెద్దన్న, ఇంకో దిక్కు ధర్మారెడ్డి అన్న, ఇంకో దిక్కు మాలోత్ కవిత, మేమందరం అప్పటిదప్పుడే అనుకొని తెల్లారి ఇందిరా పార్క్ దగ్గర పిల్లల కోసం ఒక ధర్నా కార్యక్రమం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని వెంటనే వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తానికి పెద్దన్ననే ఫోన్ చేసిండు. ధర్మారెడ్డి అన్న పెద్దన్న ఫోన్ చేసి, రేపు మనం ఒక 5-6 వేల మంది పిల్లలం మనం పోవాలి, యువకులు పోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని అప్పటిదప్పుడు నిమిషాల మీద ఆర్గనైజేషన్ చేసిండు. తెల్లారి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం. సరిగ్గా 25 తారీఖు ఉదయం 8 గంటలకు సుదర్శన్ రెడ్డి గారి ఫోన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ ఎత్తిన, ఏమన్నా ఏం సంగతి అని ఫోన్ ఎత్తితే ఆయన శ్రీమతి స్వప్న ఏడుస్తా ఉన్నది. అన్నా పడిపోయిండు, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుపోతున్నాం, అర్థమైతే లేదు అనే వరకు నేను కూడా పరిశాన్ అయినా. నిన్న నాతోనున్న మనిషి ఏమైందమ్మా అంటే, తెలియదన్నా, పడిపోయిండు, చక్కెర వచ్చినట్టు అయింది, పడిపోయిండు, మోసాడతలేదు అన్నాడు, హాస్పిటల్కి తీసుకుపోతున్నా అని చెప్పింది, పెట్టేసింది. చెప్పగానే నేను హరీష్ రావు గారికి ఫోన్ చేసి